బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ ఘాట్కే బాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో సంత్ ఘాట్కే బాబా జయంతి వేడుకలు జిల్లా రజకుల కుల సంఘీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పాల్గొనగా పెద్ద ఎత్తున రజకుల కుల సంఘీయులు పాల్గొన్నారు. మహనీయులు రజక కులమునకు చెందిన సంత్ ఘాట్కే బాబా చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నివాళులర్పించారు. రాజమండ్రి నగర రజక సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాస్, మనీ టైలర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూముల దత్తు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కార్యక్రమ జోన్ ఇన్ఛార్జ్ కాలేపు సత్యసాయిరాం, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ గౌడ్, రేలంగి శ్రీదేవి, అడబల రామకృష్ణ, కొరగంటి సతీష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ చింతపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రజక ఆకాంక్ష సభలో మీ అందరూ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రి గారికి చైర్మన్షిప్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రజకులందరినీ చేర్చే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే కూటమి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఆ విధంగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరిగిన సందర్భంలో మీకు చెప్పడం జరిగింది రజకులు అంటే ఎవరు, రజకులు సంబంధించిన చరిత్ర ఏంటి, ఆ చరిత్ర చూసి మొత్తం సమాజం అంతా కూడా నివ్వెరపోయిన వాస్తవాలు ఏవైతున్నాయో ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనుక రజక కులం సంబంధించిన ఏదైతే ఇతివృత్తం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ విధంగానే రజక ఆకాంక్ష సభలో మీ అందరూ చూస్తుంటారు. ముగ్గురు ఫోటోలు పెట్టి ఆ ముగ్గురికి తప్పనిసరిగా మనం పూజించాలి, వాళ్ళని ఆరాధించాలి, వాళ్ళ చరిత్ర మనం తెలుసుకోవాలి. కేవలం రజకులనే కాదు, సమాజంలో ఉండే ప్రతి వర్గం వాళ్ళ కోసం తెలుసుకోవాలని ఆ విధంగా ముగ్గురు యొక్క చిత్రపటాలు పెట్టి ఆకాంక్ష సభ చేయడం జరిగింది. ఆ ముగ్గురు యొక్క చిత్రపటాల్లో అతి ముఖ్యమైన చిత్రపటం మన యొక్క సంత్ బాబా ఘాట్కే గారి చిత్రం. అలాగే రెండోది మాచవాల మైచీరియా ఒక వారియర్, ఆయన సంబంధించి స్వతంత్ర సమరంలో పాల్గొని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, రాయలసీమ వీర నారి చాకిలి ఐలమ్మ గురించి తెలుసుకోవాలి. వీళ్ళు మన యొక్క చరిత్రని తీర్చిదిద్దిన వాళ్ళు. కనుకనే ఎక్కడెక్కడ రజక ఆకాంక్ష సభలు జరిగాయి అక్కడక్కడ వీళ్ళు చిత్రపటం పెట్టడం, వాళ్ళ గురించి చెప్పడం. మిగతా నాయకులందరూ ఉన్నారు, చాలా మంది రజక నాయకులందరూ అడిగారు మాకు వీళ్ళ గురించి తెలియదన్నారు. తెలియదంటే మీరు తెలుసుకోలేదు. మన యొక్క చరిత్ర తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన యొక్క చరిత్రను వక్రీకరించి మనందరినీ కూడా అంటరాని వాళ్ళుగా చేసే ఒక కుతంత్రం బ్రిటిష్ హయాంలో జరిగిందనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మన యొక్క వైభవోపేతమైన చరిత్ర, మన యొక్క వృత్తి, ఈ యొక్క వృత్తి ధర్మాన్ని దీనికి సంబంధించిన వక్ర భాష్యాలు రాస్తూ అనేక రకాల ఇళ్లలో మనకి చేసే గౌరవం ఇంటి పెరటి నుంచి పంపించే విధంగా, అలాగే మన పేరు చెప్తే ఒరే చాకలోడా అని చెప్పి ఆ తిట్టుగా మారే విధంగా ఆ చాకల్ని ఇంట్లో ఏ విధంగా పెరటి చుట్టూ రాణిస్తారు, ఎవరు కూడా వాళ్ళు ముట్టుకోరు, ఎవరు కూడా వాళ్ళని తాకరు. కనుక అంటరాని వాళ్ళుగా చేర్చే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది. ఆ విధంగా సమాజం కూడా ఆ విధంగా చూసే ప్రయత్నం జరిగింది. కానీ చరిత్రలో నిజంగానే రజకులు ఆ విధంగా ఉన్నారా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. రజకుల యొక్క గోత్రం ఏంటి? జలనీల గోత్రం. ఎవరిది గోత్రం? స్వయంగా శివుడి యొక్క కుమారుడు వీరభద్ర స్వామిది. వీరభద్ర స్వామి అంటే ఎవరు? దక్షుణ్ణి అంతమొందించిన వీరుడు. ఆ విధంగా శివుడి యొక్క కుమారుడు వీరభద్రుడు యొక్క వంశస్థులు రజకులు. వీరభద్రుడు యొక్క వంశస్థులు రజకులైన రజకులకే తెలియకుండా ఈ యొక్క సమాజంలో పుట్ట జరిగింది. పాశ్చాత్యుల దేశంలోకి వచ్చి వీరభద్ర స్వరూపులమైన మనని మనం చేసే కార్యక్రమం ఏదైతుందో, ఏదైతే రక్తము దక్షుని సంబంధించిన తర్వాత ఆ యొక్క బట్టకి రక్తం అంటితే దాన్ని మనం శుభ్రం చేసే పని ఏదైతుందో, ఆ విధంగా సమాజంలో ఉండే మలినాలని శుభ్రం చేసే ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రజకులు లేకుండా ఏ కార్యక్రమం జరగదనే వాస్తవం పుట్టుగా మధ్యలో ఇంట్లో జరిగే అన్ని పనులు పెళ్లి జరిగినా కూడా రజకుడు లేదే కార్యక్రమం జరగదు. కేవలం
సంస్కారాలు అన్నింటిలో కూడా రజకులు ఉంటారు. 16 సంస్కారాలు కేవలం ఇవే కాదు, దేవాలయ వ్యవస్థలో కూడా దివిటి పట్టుకుని ఊరేగించాలి అంటే స్వామి వారికి మార్గం చూపించేవాడు కూడా రజకుడే.